నమస్తే అందరికీ, వెల్కమ్ టు ద అనదర్ వ్లాగ్. ఈరోజు అట్లా బీచ్ సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. వెళ్తుంటే అట్లా మన ఫ్రెండ్స్ కనిపించారు. వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళేసి వచ్చారు. ఇక్కడ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. దాని పేరు అంతా మనకు తెలియదు. ఇది వచ్చి మనకు తెలిసిందే. అండ్ ఇంకొక ఫిష్ చూపించిండు మనకి. మొత్తం ఇట్లా షార్ప్ ఉంది అన్నమాట ముంగట దాని మౌత్. సో ఇది ఆ ఫిష్ మస్తు ఉంది. ఈ ఫిష్ అయితే కనిపిస్తుంది కదా ముంగట, ఈ పర్సనే క్యాచ్ చేసిండు అనమాట. నాకు ఒకసారి చూపించండి, నేను కూడా ఒకసారి క్లీన్ చేసి కట్ చేస్తాను అని చెప్పి తీసుకొని ఇంకా నేను కూడా స్టార్ట్ చేసినాను అనమాట. A few moments later. సో గైస్, మనకైతే మొత్తం 2 ఫిష్లు ఫ్రీగా వచ్చాయన్నమాట. మనమే క్లీన్ చేసినాం. పిచ్చోళ్ళు అయిపోయారు వాళ్ళు. అరే ఈడేంద్రా పోయి ఫిష్ క్లీన్ చేస్తుండు మా లెక్కనే అనుకోరు. మొత్తం పొట్టు గిట్టు అంతా వేసిన ఖాళీ. పొట్టు రెక్కలు చాకుతోటి మొత్తం పీసి పడేసిన. సో ఫిష్ 2 చేతులు ఉన్నాయి మన చేతిలో. కవర్లు వేసి ఇచ్చారు మంచిగా. మనం కూడా వాళ్ళకు ఒక ప్యాంట్ ఇచ్చినాం. కింద షాప్ ఉంది ఓపెన్. మసాలా గిసాలు ఎక్కువ అన్నీ నా దగ్గర ఉంది. చూసాం, ఏదో ఒకటి తీసుకున్నాం. కూల్ డ్రింక్ లేకపోతే ఫిష్ బియర్, ఇట్స్ నైస్ కాంబినేషన్. అది కూడా బీచ్ సైడ్లో. సో రైట్, ఫ్లోలో వచ్చేసింది, దాన్నే కంటిన్యూ అవుదాం. ఫిష్ అండ్ బియర్. పైన కిచెన్కి వచ్చేసినాం. మసాలాలు మొత్తం రెడీ. ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, మిర్చ్, టర్మరిక్ అండ్ ఫిషెస్ ప్లేట్లో తీసుకొని ఫిషెస్ అయితే వాష్ చేసుకొని కట్ చేద్దాం. కట్ చేసి మార్క్స్లా మొత్తం మసాలా నింపుదాం. నైట్ తీసి ఫ్రై చేయడం చాలు. సో చాకు తీసుకున్నాం. లెట్స్ కట్ ఇట్. చూపిస్తా ఇప్పుడు ఫిష్ ఎట్లా వచ్చిందో కటింగ్. సో యాజ్ ఇట్ ఈస్ షాప్లో కొట్టినట్టే కొట్టినాం కటింగ్. చూసి కూడా నేర్చేస్తున్నాం కానీ పనులన్నీ ఇక్కడ చేసినామా అన్నట్టు అయిపోయింది. రెక్టైజ్లో బరాబర్ చేసిన. ఇంకా దీన్ని మొత్తం మసాలా గిసాలన్నీ యాడ్ చేసుకున్నాం. మొత్తం యాడ్ చేసుకొని మ్యాగ్రేషన్కి పెట్టేస్తాం. సో ఫస్ట్ అయితే చాలా దేనికి సార్ వీటిల్లో తరగతున్నట్టే ఫస్ట్
తీసుకొని మొత్తం కలిపేసుకోవాలా. కలిపేసుకొని ఈ పేస్ట్ మొత్తం నేను వేసేయాలి చేపలకి. కట్ అయిన ప్లేసెస్లో ఎక్కువ పెట్టాలి. సో పీసెస్ కూడా మనకి తినేటప్పుడు మంచిగా వస్తుంది ఫ్లేవర్ఫుల్గా. రామ్ చరణ్ సినిమాలు కూడా సేమ్ ఇట్లా చేప పట్టుకొని మొత్తం గ్రిల్ చేసుకుని తింటారు. అది ఉంటుంది సినిమా పేరు, గుర్తుకు రావట్లే. మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అబ్బా అది నమ్మని కూర్చుకుంది, కట్ చేయడం మర్చిపోయింది అది. సో అయిపోయింది, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంకా ఫిష్ని అయితే మనం మ్యారినేషన్కి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం. ఒక 1 అవర్ ఆగి వస్తాం పైకి. అందులో ఒక గ్లాస్ అల్లా బయటకి తిరిగేసి వచ్చేటప్పుడు ఒక బీర్ చేసుకొని బీర్ ఫ్రిడ్జ్లో పెట్టి మంచిగా ఒక గ్రిల్ పీస్ చేసుకొని బీర్ ఆగుంటుంటుంది బాల్కనీలో గెంచి మజా జబర్దస్త్ చెప్పలేమనుకోండి. ఒక హ్యాండ్లో బీర్, ఇంకో హ్యాండ్లో గ్రిల్ ఫిష్, బాల్కనీలో కూర్చొని మంచి చల్లగాలికి, అది కూడా బీచ్ వ్యూ ఎట్లుంటాయి కదా జబర్దస్త్. సో వెయిట్ ఫర్ 1 hour. Let's have that vibe. సో ఫీనిక్స్ బియర్ ఇక్కడ ఇదే ఫేమస్. పెద్ద పెద్ద మరి హోటల్లో కూడా ఇదే తాగుతారు అనుకోండి. ఇంకా బీర్ తీసుకున్నాం, చలో వెళ్ళి. సో గ్యాప్లా మనం ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకున్నాం అన్నమాట. ఫిష్కి పక్కన స్టఫింగ్ బాగుంటుంది. సో లెట్స్ గో. ఆయిల్ వేసాం. సౌండ్ వింటున్నారా గైస్? ఎంత సాటిస్ఫాక్షన్ ఉందో. మనం కుక్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అయ్యేది. ఫిష్ చూపిస్తారండి మీకు. మంచిగా గ్రిల్ అయిపోతుంది ప్యాన్ మీద. లైట్గా ఆయిల్ వేద్దాం. సో అవి కూడా గట్టిగా ఉన్న పీసెస్ కాస్త మెత్తగా అవుతాయి. ఆయిల్ పట్టి మొత్తం ఆయిల్ పీస్కి పట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే మనకు కూడా తినడానికి కష్టం ఉంటుంది. నిమిషాలు ఒక అర్ధగంట దాకా అవ్వాలనుకుంటా. అర్ధగంట పెద్ద మంట పెట్టినాం కదా, 10 నిమిషాలు కాదు. చేప కొద్దిగా పచ్చి పచ్చి తింటేనే టేస్ట్ వేరే ఉంటుంది. ముందే సంవత్సరం చేప ఇప్పుడే తీసుకొచ్చింది, లేట్గా ఉంది. ఇట్లా అంటే స్కిన్ వచ్చేస్తుంది బయటికి. ఫిష్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, వచ్చేసింది. ఏదో చపాతీ తింటున్నట్టు చెప్తున్నాను కదా, చపాతీ స్పిన్ చేస్తాం మేము. సేమ్ అట్లా చేస్తాం. ఏం చేస్తాం, ఇంకా మన దగ్గర అంటే ఎక్విప్మెంట్స్ లేవు, చిన్న దాంట్లో కానిస్తున్నాం. ప్యాన్ వేసినాక మొత్తం క్రాస్ ఉంటుంది అన్నమాట. లైట్గా దీని మీద రమ్ వేస్తే ఉంటుంది. ఇది మన దగ్గర. సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం రమ్ ఓల్డ్ మౌంట్.
It's done, guys. Perfectly good. యాక్చువల్గా నేను సర్వీస్ చేస్తున్నానని నేను షెఫ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందే, ఇంకా మంచిగా కుక్ చేస్తాను నాకు కూడా తెలియదు. ఇంకా చేప తీసి మన బాక్స్ వేసుకుంటాం, కిందికి వెళ్ళాం. మొత్తం అయిపోయినట్టే. ఫిష్ చూసుకోవచ్చు ఎట్లుందో. దీనిపైన ఇప్పుడు ఆనియన్ స్లైసెస్, ఇంకా బాక్స్ పెట్టేసుకున్నాం కూలింగ్ అవ్వకుండా. మిగతా మొత్తం కడిగేసి మనం కిందికి వెళ్ళిపోదాం. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇందులో మన ఫిష్, మన బియ్యం, ఇది బ్లూ మార్లిన్. ఇది ఎట్లుంటుంది అంటే కింగ్ ఫిషర్ లైట్ స్ట్రాంగ్ లెక్క పర్లే బాగానే ఉంటుంది. ఇది మాత్రం మస్తు గలీజ్ చేదు కొడుతుంది. ఎప్పుడైనా వస్తే ఇది మాత్రం ట్రై చేయకండి, ఇవ్వ మిస్టేక్లా మనీ వేస్ట్ అవుతుంది. నేనైతే ప్రిఫర్ చేస్తా ఫినిక్స్ చూసుకోమని. ఇంకా ఖాళీ బాటిల్ ఏం చేస్తుందంటే ఇది వచ్చి 135 ఉంటుంది. దీన్ని రిటర్న్ ఇచ్చినామనుకో మనకి 20 రూపీస్ క్యాష్ వస్తుంది. కింద రిటర్న్ ఇచ్చి క్యాష్ తీసుకుందాం గైస్. బాటిల్ అయితే రిటర్న్ ఇచ్చేసినాం. ఇప్పుడు మనకి 25 రూపీస్ రిటర్న్ వచ్చింది. అంటే కొన్నప్పుడు బాటిల్ 135, తర్వాత 25 వచ్చింది. అంటే 110 ఒక బాటిల్ అనుకోండి. ఇది ఇండియాలో ఉంటే కూడా బాగుంటుంది మనకి. లెట్స్ ఓపెన్ అవర్ గ్రిల్ ఫిష్ అండ్ హ్యావ్ ద బియర్. మంచిగా సాంగ్స్ పెట్టుకొని అలా బీచ్ వ్యూస్ కూడా ఎంజాయ్ చేద్దాం. ఇంకా చాకోబార్ తినేసి బెడ్ మీదకి వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్ గైస్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.